నేను రాత ముందుగా హెడ్లైన్. పంజాబ్ పర్యటనలో ఆమ్ ఆద్మీ పార్టీ రెండవ రోజు అరవింద్ కేజ్రీవాల్. సీఎం జగన్తో చిరంజీవి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని దర్శనం కోసం భక్తులు పోటెత్తి స్వామివారిని దర్శించుకున్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇల్లు ఇవ్వరా? మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్య. సంగారెడ్డి మంజిరా డ్యాంలో వ్యక్తి గళ్లంతు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడం సరికాదని ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు విమర్శ. పంజాబ్ పర్యటనలో రెండో రోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాబోయే పంజాబ్ ఎన్నికల కోసం పార్టీ ముఖ్యమంత్రి ముఖాన్ని వెల్లడించడానికి సిద్ధంగా లేరు. భగవంత్ మాన్ అంటే నాకు చాలా ఇష్టం, తమ్ముళ్లాంటివాడు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ఆయనను ముఖ్యమంత్రిని చేయాలని నేను కూడా చెప్పాను. అయితే పంజాబ్ ప్రజలు దీన్ని నిర్ణయించనివ్వండి అని కేజ్రీవాల్ అన్నారు. आम आदमी पार्टी के सबसे बड़े नेता हैं। हम भी अपने कमरे में बैठ के मैं तो कह रहा था कि भगवंत मान को बना देते हैं। भगवंत ने कहा नहीं, जनता से पूछना चाहिए सर। भगवंत ने कहा कि जो जनता मेरे को जिम्मेदारी देगी वो जिम्मेदारी मैं पूरी करूंगा। ये बंद कमरे पे सीएम का चेहरा डिसाइड करने का ये सिलसिला बंद करना चाहिए। ఈ రోజున ఢిల్లీలో జరిగిన భారతీయ జనతా పార్టీ బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో రాష్ట్రంలోని 172 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులకు సంబంధించి చాలా ఫలవంతమైన సమావేశం జరిగిందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య జనవరి 11న తెలిపారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని నమోదు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. యూపీలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరి 10 నుంచి 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. आदरणीय राजनाथ सिंह जी, हमारे केंद्रीय मंत्री आदरणीय श्री नितिन गडकरी जी, आदरणीय मुख्यमंत्री योगी जी सहित पूरी केंद्रीय चुनाव समिति मौजूद रही और आज की इस बैठक के माध्यम से जो 172 सीटों को लेकर चर्चा हुई बहुत सार्थक हुई और भारतीय जनता पार्टी शानदार विजय, जैसी विजय हमने 2017 में प्राप्त की थी उससे भी शानदार विजय हम 2022 में प्राप्त की। ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ప్రారంభానికి కొన్ని వారాల ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మరియు సమాజ్వాదీ పార్టీ కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయని జనవరి 13న ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ తెలియజేశారు. మేము ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. ఒక సీటును ప్రకటించగా మిగిలిన సీట్ల కోసం చర్చలు జరుగుతున్నాయి. యూపీలో ఏర్పాటయ్యే కూటమికి మేము మద్దతిస్తామని నేతా మాలిక్ అన్నారు. और उत्तर प्रदेश में परिवर्तन की जो बयार है उसे और तेज करने का काम करेंगे। उसको समाजवादी पार्टी के हैंडल पे बाकायदा ऐलान किया गया और जो भी बातें होंगी प्रफुल्ल भाई और अखिलेश यादव जी के बीच में चर्चा चल रही है। सवाल कितनी सीट लड़ा जाएगा ये नहीं, सवाल ये है कि सामाजिक न्याय की जो ताकतें हैं उसे एकजुट किया जाए, जो अन्याय अत्याचार की राजनीति है उसे समाप्त किया जाए। निश्चित रूप से उस दिशा में हम आगे जाएंगे। సినీ ఇండస్ట్రీలో జగన్ స్పందన సంతృప్తినిచ్చింది. పైకి కనిపించినంత గ్రామర్గా సినీ ఫీల్డ్ ఉండదు. రెక్కాడితే కానీ డొక్కాడని పేదలు ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నారు. థియేటర్ల యజమానులకు అనేక బాధలు ఉన్నాయి. హాలను మూసేస్తేనే బెటర్ అనే భావనకు కొందరు థియేటర్ యజమానులు ఉన్నారు. అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని జగన్ చెప్పారు. టికెట్ ధరలపై జారీ చేసిన జీవోను జగన్ పునఃపరిశీలిస్తా అన్నారు. ప్రతి ఒక్కరూ సంయమనంతో ఉండాలి. 5వ షో వేసుకునే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామన్నారు. ఈ సమావేశం వివరాలను సినీ ఇండస్ట్రీలో చిన్న పెద్దలకు కూడా తెలియజేస్తాను. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నారు. మరోసారి సీఎం జగన్తో భేటీ అవుతా. వచ్చే సమావేశాన్ని అందరినీ పిలిస్తే అందరం వస్తాం, నన్నొక్కరిని పిలిస్తే నేనొక్కరిని వస్తానంటూ చిరంజీవి తెలిపారు. నాకు ఆభ్యాసులు కనబడి సంతృప్తి ఇచ్చింది. అలాగే దగ్గరుండి శ్రీమతి భారతి గారు వడ్డించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఇంత ఇక ఈ మీటింగ్ సారాంశానికి వస్తే గత కొద్ది నెలలుగా దీని మీద ఒక మీమాంసం ఉంది, దర్శన పక్షాలు ఉన్నాయి, ఒక అగమ్య గోచర పరిస్థితి.
ఏం జరుగుతుందని ఒక అసంతృప్తి మేము ఏమైనా సరే మేలు చేద్దామన్న ప్రయత్నాలు ప్రభుత్వం నుంచి ఎక్కడో ఒక అసంతృప్తి వీటి మధ్య ఒక కొలిక్కరనేటువంటి సమస్య జటిలమవుతూ వస్తున్న సందర్భంలో ప్రత్యేకించి నన్ను జగన్మోహన్ రెడ్డి గారు రమ్మని ఆహ్వానించి ఒక సైడ్ వినటమే కాదు రెండవ సైడ్ కూడా వినాలి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు వస్తే కనుక చెప్పగలిగితే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఒక విధి విధానాన్ని తయారు చేసి దీని మీద ఒక తుది నిర్ణయం తీసుకోవాలి అన్న ఆయన నా మీద పెట్టిన భరోసా నమ్మకం నా నిజంగానే ఎంతో బాధ్యతగా ఈరోజు సామాన్య ప్రజలకు వినోదం అన్నది అందుబాటులో ఉండాలన్న వారి ప్రయత్నాన్ని మన్నిస్తూ వారి ప్రయత్నాన్ని అభినందిస్తూ అలాగే ఈ పరిశ్రమలో ఉన్నటువంటి సాధక బాధకాలు అలాగే ఎగ్జిబిషన్ రంగంలో థియేటర్స్ వాళ్ళు కొడుతున్నటువంటి వాళ్ళ సాధక బాధకాలు ఇవన్నీ కూడా ఆయనకి సవివరంగా వివరించడం దాని మీద ఆయన సానుకూలంగా స్పందించి ఉభయత్ర ఆమోదయోగ్యమైన నిర్ణయానికి నేను వస్తాను, ఈ విషయాలన్నీ కమిటీ చెప్తాము, కమిటీ తుది నిర్ణయం చేస్తుంది అంటూ వారు అన్నదానికి అంత ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సంగారెడ్డి పట్టణ శివార్లోని గల శ్రీ వైకుంఠపురం గోదా సమేత వెంకటేశ్వర ఆలయానికి ఉత్తరద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా స్వామిని సేవించడం అనేది మహత్ అవకాశం, మహత్ అదృష్టం. ఆ అదృష్టాన్ని శ్రీ వైకుంఠపురంలో విరాట్ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్ని రకాల ఏర్పాట్లతో జయసింహనారాయణ జాతీయ కృష్ణ గారు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాది మంది భక్తులు ఇప్పటికే స్వామివారిని దర్శించుకున్నారు. స్వామికి ఇంకొక గంటలో గోదా రంగనాథ కళ్యాణ మహోత్సవాన్ని కూడా ఈ రోజున అంగరంగ వైభవంగా జరుగుతున్నాం. అందరూ పాల్గొనండి, కానీ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించండి. ఈ కరోనా సమయంలో కొద్దిగా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నటువంటి సమయం కనుక అందరూ కూడా తగు జాగ్రత్తగా చూడండి. స్వామిని సేవించుకోండి. స్వామి ఈ విపత్తు నుంచి మమ్మల్ని అందరినీ బయటపడవేయండి, ప్రార్థన చేయండి. భగవద్ అనుగ్రహం చేత త్వరలో ఈ క్షయంతా కూడా నివారణ అయిపోయి నిర్మూలన అయిపోయి భగవద్ అనుగ్రహ నాట్య వీక్షణార్థములు ప్రపంచమంతా కూడా అంది భగవద్ అనుగ్రహం చేత ప్రవర్ధమానమైనటువంటి అభివృద్ధి క్షయం ప్రార్థన చేత శ్రీవైకుంఠనాథుడి సన్నిధిని ప్రార్థన చేస్తూ అలాగే అసలు ఆచార్యులు శ్రీ 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 త్రిదండిచ శ్రీమన్నారాయణ రామానుజయ స్వామి దివ్యమంగళ ఆశీస్సుతో ఈ వైభవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అనేక మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ అనేక శుభమంగళ ఆశీస్సులు జయ శ్రీమన్నారాయణ. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వరా? మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేదలకు ప్రభుత్వం ఇస్తానని చెప్పిన డబుల్ బెడ్రూమ్లు ఎక్కడిచ్చారని మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం చాకల్పల్లి గ్రామాన్ని మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సందర్శించారు. గ్రామానికి చెందిన వెంకటమ్మ తనకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు రాలేదని వాపోయింది. తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని కోరింది. అందుకు స్పందించిన మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో చర్చించి ఇల్లు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంతో మంది పేదలకు ఇళ్లను ఇచ్చామని గుర్తు చేశారు. నిర్మాణం చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
అప్పుడు నిర్మాణంలో సగం ఇండ్లు నిర్మాణమైనవి. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ గవర్నమెంట్ రాకుండా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రద్దు చేసిండ్రు. 2 బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పిండ్రు. 2 బెడ్రూమ్ ఇండ్లు దేవుడెరువు. కనీసం కట్టిన బిల్డింగ్లకు స్లాబ్లు వేసినట్టే బాగుంటుండే. చిన్న పిల్లల్ని పెట్టుకొని ఈరోజు ఎంత కష్టపడుతున్నారు ఈ గృహిణులు అన్నది అర్థం చేసుకోవాలి మనం. ఇట్లా చాలా నియోజకవర్గాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే అత్యంత పేద వర్గాలు చెంచులు కష్టం చేసుకొని వాళ్ళు అడవిలో పోయి అక్కడ కొన్ని కాయలు తెంపుకొని కానుకాయలు తెంపుకొని కాలుకాయలు ఎండబెట్టి దాన్ని మార్కెట్ తీసుకుపోయి మరినార్లు అమ్మి అదే ఒక జీవనోపాధిలాగా కూలిపడ్డట్టు వాడి దాంతోనే వాళ్ళు జీవనం వెలిపిస్తున్నారు. ఈ చిన్నారుల భవిష్యత్తు ఏం కావాలి, ఎక్కడ పడుకోవాలి, ఆమెకు 4 పిల్లలు ఉన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఏమాత్రం విచక్షణ జ్ఞానం ఉన్నా సరే వెంటనే ఈ ఇందిరమ్మ ఇండ్లు అప్పుడైతే అయిపోయినాయో వెంటనే దాన్ని నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. వీళ్ళకైతే నేను ధైర్యంగా చెప్తున్నా, వచ్చేది కాంగ్రెస్ గవర్నమెంటే. తప్పకుండా మీకు నిర్మాణం మొట్టమొదటి చాకల్పల్లి నేను ఆదర్శంగా తీసుకుంటా. ఎందుకంటే అధ్యక్షుడు చెప్తున్నాడు అశోక్ కుమార్, మీ దగ్గరికి వచ్చి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని ఇక్కడ నుంచే స్వీకారం చేస్తాం. మీకు అందరు కూడా ఇల్లు కట్టించే జిమ్మేదారు నాది. మీకు తెలుసు, నేను మాట అంటే మాట మీద ఉంటా. గతంలో కూడా అట్లనే చేసిన పని మళ్ళీ కూడా మీకు అదే విధంగా నేను పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్తున్నా. మీరు కూడా అందరికీ చెప్పాలి, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీని నమ్మితే మోసపోతారు మీరు. వచ్చే ఎన్నికల్లో ఇందిరమ్మనే చేసింది మనకు. ఇందిరమ్మ పార్టీ గుర్తు చేతి గుర్తు ఓటేయాలని చెప్పి మీరు కూడా చెప్పండి. ఎందుకంటే లేకపోతే భవిష్యత్తు మీకు లేదమ్మా. ఈ విషయం మీరు చెప్పి ఓట్లు వేపించినట్టు చూడండి. మిగతా జిమ్మదారి నేను తీసుకుంటాను ఏమా. ఖమ్మం పట్టణంలో వక్ఫ్ బోర్డు భూమి స్థలాల కోసం గ్రామీణ పేదల సంఘం తరఫున 1000 మంది ముస్లిం పేదలు భూమి మీదకి కదిలారు. పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. అనాకృతంగా ముద్దవల్లి అంటే కాపలాదారుడు, అమ్ముకోవటానికి వీల్లేదు. మేము ఖమ్మం ప్రజలం, ముస్లిమ్స్ మైనారిటీ. ఈ ఖమ్మం పట్టణంలో, ఈ గొల్లగూడెం ప్రాంతంలో, నిజాంపేట, ముస్తాఫా నగర్ ప్రాంతంలో, అన్ని కిలా ప్రాంతంలో ఇంతమంది ముస్లిమ్స్ నిరుపేదలు ఉన్నారు. నేను దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే నేను మనవి చేసుకుంటున్నాను. ఈ ముస్లిమ్స్ మహిళలు, పేదవాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళ కోసం ఒక 75 గజాల ఇల్లు కేటాయించాలని ఇక్కడ షాదీఖానా అలాట్మెంట్ చేశారు. షాదీఖానా కూడా కావట్లేదు. ఏదైనా సరే ఇంత మహిళలు సర్వే ఒకటే కాదండి, మాకు మంచి వాళ్ళు తలా 100 గజాలు మీరు చేసేది కాదు కదా, మేము చేసుకుంటాం. ఆవేశమే ఉంటుంది మాకు. మా బాధలు మీరు ఒక్కసారి మీరు ఒక్క నెల మీరు రెండుకుండండి తెలుస్తుంది. ఏమండి మే నెలలో 2, 3, 4 తారీఖులలో మేము ఎండలో కూర్చున్నాం. మీకు తెలీదా? 3 రోజులు ధర్నా, నీళ్లు లేకుండా ఏం లేకుండా అప్పుడు వచ్చి ఎవరు అడగలేదు. కలెక్టర్ ముందు సార్ వాళ్ళు వస్తే రమ్మనండి, రమ్మనండి ఎవరికి మాత్రం మేము ఇక్కడే ఉంటాం. అస్సలు బాగా మేము కదలం ఇక్కడ నుంచి. మాట్లాడి సర్వే చేయించి 2-3 days లో పంపిస్తామన్నారు. వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చే వరకు మేము ఇక్కడే ఉంటాం. వాళ్ళు వచ్చేవారికి ఇక్కడ వాళ్ళు వస్తాము, వాళ్ళు పంచుతామంటున్నారు. ఇక్కడే ఉంటాం, డే అండ్ నైట్. వాళ్ళు ఎట్లా పంచుతామంటున్నారు కదా, పంచనివ్వండి. మేము ఉన్నా పంచుతారు, మీరు లేకున్నా పంచుతారు. మేము ఇక్కడే ఉంటాం. సర్వే చేయమనండి. అడుగుతున్నాము న్యాయంగా, కరెక్ట్ గా. మేము వక్ఫ్ బోర్డ్ ఆఫీస్కి వెళ్ళి, కలెక్టర్ గారి దగ్గరికి, ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళు రిక్వెస్ట్ గా అడిగాము. మేము 25 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉన్నా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. లాస్ట్కి వచ్చేసరికి మాకు ఓపిక లేదు. ఇప్పుడు 1000 మంది వరకు మేము వక్ఫ్ బోర్డ్ స్థలాల్లో, ఈ ఖమ్మం గొల్లగూడెం వక్ఫ్ బోర్డ్ స్థలాలలో మేము ఇక్కడికి వచ్చిన్నాం. వక్ఫ్ బోర్డ్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, లీజుగా అయితే మేము ఇస్తామని అన్నారు. మేము ఇస్తాము, మీరు అక్కడికి వెళ్ళండి, మీకు ఆ సర్వే చేసి మాకు దాని రిపోర్ట్ మేము ఇస్తామని చెప్పారు. కానీ అట్లా కూడా జరగట్లేదు. మాకు సర్వే జరగనియట్లేదు. ఇక్కడ ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. కలెక్టర్ గారు కానివ్వండి, ఎంఆర్ఓ గారు, ఎవరైనా సరే మమ్మల్ని రెస్పాండ్ అవ్వట్లేదు మాకు. అయితే ఇప్పుడు గ్రామీణ పేదల సంఘం తరపు నుంచి మేము వాళ్ళ సపోర్ట్తోని మేము ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇండ్లు వేసుకుంటున్నాం. మేము ఇక్కడ ఉండాలనుకున్నాం. వాళ్ళు ఇప్పుడు అధికారులు, పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చేసి అంటున్నారు కదా. పటాన్చెరు పట్టణంలోని శ్రీ సీతారామపురం కాలనీలో జరుగుతున్న అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణ పనులను ఈరోజు స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు అఫ్జల్ అలీ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షపు నీరు, మురుగునీరు ఎక్కడా కూడా నిలవకుండా చూస్తామని అన్నారు. ప్రజలకు మేలైన మౌలిక వసతుల కల్పనకు పూర్తిగా కట్టుబడి ఉంటామని తెలిపారు. సంగారెడ్డి మంజిరా డ్యాంలో వ్యక్తి గళ్లంతు యాలమడుగు ఈద్ల తండాకు చెందిన బర్మావత్ నెహ్రూగా గుర్తింపు, వయసు 28 సంవత్సరాలు. గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీశామని రూరల్ ఎస్ఐ సుభాష్ తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ ముందస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ పాల్గొన్నారు. అనంతరం చిన్నారులను ఆశీర్వదించి గోవు పిడకల దండను మంటల్లో వేశారు. మహిళలు పాటలు పాడుతూ ఆనందంగా గడిపారు. అనంతరం స్టేషన్ వద్ద పండుగ వాతావరణం నెలకొల్పి మహిళలకు బహుమతులు అందజేశారు. మీ అందరికి కూడా ఎంకరేజ్మెంట్ కింద చెప్తామా తీసుకోండి అలా అలా వచ్చి తొందరగా అలాగే మరి అలాగే సార్ మీరు అడగారు ఓకే బాగుంది సూపర్ చాలు కొంచెం రిపోర్టరా సార్ సార్ కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహం అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డ్లో తెలంగాణ నాఫెడ్ మార్క్ఫెడ్ వారి ఆధ్వర్యంలో అలంపూర్ పిఎస్సిఎస్ సంఘం ద్వారా కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ విఎం అబ్రహం ఈరోజు సమావేశానికి మనం ఏర్పాటు చేయడం రైతులకు బెయిల్ జరగాలని ఈరోజు పూజ చేస్తే పేపర్లకు వస్తే రైతులు కానీ మరి ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఏంది ఇప్పుడే మొదలు పెట్టినారంటే కందులు ఇంకా రాలేదు కదా, ఇంకా కొంత టైం 10 రోజులు మరి అందుకొరకే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అయ్యా మేము కొనుగోలు కేంద్రం తెరిచినాము, మీరు నష్టపోకండి, దళారులకు అమ్ముకోకండి, ఇక్కడ కొనుగోలు కేంద్రం ప్రభుత్వం దాంట్లో అమ్మండి అని చెప్పి దాదాపు 8,000 క్వింటాలకు శాంక్షన్ ఇచ్చినారు. ఇంకా ఎక్కువైతే కూడా తీసుకుంటారు. కానీ ఒక్క మా విషయం మెదక్ జిల్లా మెదక్ పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్ నందు జిల్లా ఎస్పీ శ్రీమతి రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అబ్లాపూర్ గ్రామానికి చెందిన ముమ్మని శేఖర్ తన భార్య ముమ్మని మౌనిక గర్భవతిగా ఉన్నందున ఆమెకు వైద్య పరీక్షల నిమిత్తం అమలాపూర్ నుంచి మెదక్ ఏరియా హాస్పిటల్కి 10:30 సమయంలో తన టీవీఎస్ ఎక్సెల్ పై వస్తుండగా మార్గ మధ్యంలో ఎల్లాపూర్ బ్రిడ్జ్ వద్ద ఎవరో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్పై తమను వెంబడిస్తూ వచ్చి మేము మాచవరం గ్రామ శివారు వద్దకు రాగానే వారు వెనక నుంచి వచ్చి నా బండిపై వెనకాన కూర్చున్న నా భార్య మౌనిక మెడలోంచి పుస్తల తాడును లాక్కొని పంబోచిపల్లి పారిపోయారని తెలిపారు.
తొమ్మిదో తారీఖు సండే ఒక 12 మనకు ఒక ఫిర్యాదు వచ్చింది. అతను పాపన్నపేట మండలంలో అబ్లాపూర్ అనే విలేజ్లో చెందిన వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు. అతను మెదక్ టౌన్ వచ్చేసి తర్వాత మళ్ళీ తిరిగిపోయినప్పుడు మాచవరం రోడ్లో ఒక గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్ బైక్ పైన వచ్చి వైఫ్ మెడలో ఉన్న పుస్తల తాడును స్నాచ్ చేసుకొని వెళ్ళారని మనకు కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చిన వెంటనే మనము అన్ని చెక్ పోస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత మన టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఫామ్ చేసి ఏమేమి టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయో అదన్నీ కూడా కలెక్ట్ చేయడం సేకరించడం జరిగింది. దానిలో సేకరించి దాంట్లో అనలైజ్ చేసిన తర్వాత మనకు ఇద్దరు స్నాచర్స్ దొంగలు దొరికారు. వాళ్ళు ఇద్దరు కూడా బర్ల అనిల్ అని ఒక అతను సన్ ఆఫ్ రాములు 21 years. ఇతను గౌతాపూర్ విలేజ్ చిల్పిచేడు మండలంలో నివాసిస్తున్నాడు. తర్వాత కౌడిపల్లి మహేష్ అని అతను కూడా సేమ్ విలేజ్ 29 years old. ఇతను లేబర్ పనికి వెళ్తున్నాడు. ఇతను కూడా చిల్పిచేడు మండలంలోనే ఉంటున్నారు. దీంట్లో మనకు ప్రాపర్టీ లాస్ వచ్చి 3 తుల బంగారం పోయింది. అది కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు హిస్టరీ చూసాము, ఇంతకుముందు ఏమైనా చేసినారా అన్నది చూసాము. బట్ దేంట్లో కూడా ఇన్వాల్వ్ కాలేదు. వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ టైం అఫెండర్స్. వీళ్ళను పట్టుకున్న మన సిబ్బంది రూరల్ సిఐ గారు పాలవేలి సారు, తర్వాత డిఎస్పి సారు సూపర్విజన్లో సిఐ ఎస్ఐసు హవేలిగుంట్పూర్ ఎస్ఐ, పాపన్నపేట ఎస్ఐ, తర్వాత కుల్చారం ఎస్ఐ, తర్వాత రూరల్ ఎస్ఐ కృష్ణారెడ్డి అందరు కూడా అది తప్ప మిగిలిన కానిస్టేబుల్స్ అన్నీ కూడా మోర్ దెన్ 72 hours కంటిన్యూస్గా ఫాలో చేయించడం వల్ల మనకు ఈ కేసు డిటెక్ట్ అయింది. ఈ కేసు అయిన రోజు నుంచి వాళ్ళు ఎవిడెన్సెస్ వెనకనే తిరుగుతున్నారు. తిరిగి 72 hours పట్టుకోవడం జరిగింది. వీళ్ళకి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడంతో సరికాదని రైతులు నడ్డి విరుస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని రైతులు త్వరలోనే బుద్ధి చెప్తారని నిజాంపేట మండల ఎంపీపీ దేశెట్టి సిద్ధరామన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను కేటాయించిందని తెలిపారు. ఏర్పడిన తర్వాత రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అనేక సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం. ఈరోజు బీజేపీ ప్రభుత్వము మరి రైతుల పైన మరి భారం మోపడానికి, రైతుల నడ్డి విరవడానికి మరి అలా డిఏపి మరియు యూరియా మరి ఎరువుల ధరలను విపరీతంగా పెంచి మరి వ్యవసాయానికి దూరంగా ఉంచేటువంటి పరిస్థితి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. మరి ఇలాంటి సాగుకు పనికిరాని చట్టాలను తీసుకొస్తూ రైతులను అనేకమైనటువంటి మనోవేదనకు గుర్తిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని రైతులు త్వరలోనే తరిమి కొడతారు. మా రోజులు దగ్గరనున్నాయి. మరి ఎప్పుడైతే రైతు సంతోషంగా ఉంటారో మరి రాష్ట్రం కానీ దేశం కానీ సంతోషంగా ఉంటారని తెలియజేస్తున్నాము. ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి మరి మోటార్ల పైన మీటర్లు పెట్టడము, అనేక విధాలుగా రైతులు ఇబ్బందులు పెట్టి ఒక రాజకీయ ఉనికి కోసము బీజేపీ పాటుపడుతుంది. ఈరోజు మరి ఇప్పుడిప్పుడే మరి తెలంగాణ రాష్ట్రం మరి రైతులు మరి ఒక ఆర్థికంగా ఎదుగుదలతోని ముందుకు పోతున్న తరుణంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి రైతులమైన ఎరువుల యొక్క ధరలు విపరీతంగా పెంచి వాళ్ళ నడ్డి వేసే విధంగా చేస్తుంది. మరి నాగలు ఎత్తి తిరగబడడానికి రైతులందరూ సిద్ధంగా ఉండాలి. రైతులందరూ ఒక సైనికుల్లాగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి రైతుల కోసము ఉచితంగా 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతు బంధు, అనేకమైనటువంటి సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం.
ఈరోజు మరి రైతు బాగుపడ్డప్పుడే దేశం రాష్ట్రం బాగుపడుతుందని గతంలో మరి బీజేపీ చెప్పినటువంటి ఒక అంశం. మరి ఈరోజు బీజేపీలపైనే మరి యొక్క రైతులపైనే భారం మోపడం మరి సరైనది కాదు. వెంటనే మరి ఈ యొక్క పెంచిన ధరలను తగ్గించి మరి రైతులకు అన్ని విధాలుగా సహకరించాల్సిందిగా మరి ఈరోజు డిమాండ్ చేస్తున్నాము. మరి లేకుంటే మరి యొక్క బీజేపీ యొక్క ఎక్కడైతే ఉందో మరి అక్కడక్కడ మరి గ్రామాల్లో కానీ మరి మేము నిరసన తెలియజేస్తాము. మరి పెంచిన ధరలను ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాము. జై తెలంగాణ. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శాసనసభ్యులు పెండం దొరబాబు సహకారంతో పారిశుద్ధ్య సిబ్బందిని మరింత పెంచి స్వచ్ఛ సర్వేక్షణలో పిఠాపురం మున్సిపాలిటీని ఎప్పుడూ నంబర్ 1 పొజిషన్లో ఉంచేందుకు కౌన్సిల్ సభ్యులందరూ కృషి చేస్తామని పిఠాపురం మున్సిపల్ చైర్పర్సన్ గండెపల్లి సూర్యవతి రామారావు కోఆప్షన్ సభ్యులు గండెపల్లి బాబీ పేర్కొన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పిఠాపురం మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి చైర్పర్సన్ గండెపల్లి సూర్యవతి రామారావు దంపతులు తమ సొంత ఖర్చులతో సమకూర్చిన నూతన వస్త్రాలను బహుమతులను అందజేశారు. పిఠాపురం మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు, చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ చేతుల మీదుగా దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. వర్కర్స్ అందరికీ కూడా యూనిఫార్మ్స్, టవల్స్ ప్రతి సంవత్సరం ప్రభుత్వం వారిచే మున్సిపాలిటీ వారిచే ఇవ్వడం విధంగా ఈ సంవత్సరం కూడా ఇవ్వడం. అంతేకాకుండా ఈ సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 అవార్డు 50,000 నుంచి 1,00,000 జనాభా లోపు ఉన్న మున్సిపాలిటీలో ప్రథమ స్థానంలో నిలిచి అవార్డు అందుకున్న పిఠాపురం మున్సిపాలిటీకి, పిఠాపురం మున్సిపాలిటీ పేరుని ఢిల్లీ స్థాయి వరకు తీసుకెళ్ళి వారి శ్రమతో ఈ అవార్డుని, ఈ గౌరవాన్ని పిఠాపురం మున్సిపాలిటీకి దక్కించినందుకు ఈ సంవత్సరం మేము కొత్తగా పదవులు చేపట్టినప్పటికీ మా కౌన్సిలర్స్ అంతా కూడా పంజాబ్ పర్యటనలో ఆమ్ ఆద్మీ పార్టీ 2వ రోజు అరవింద్ కేజ్రీవాల్. సీఎం జగన్తో చిరంజీవి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని దర్శనం కోసం భక్తులు పోటెత్తి స్వామివారిని దర్శించుకున్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇల్లు ఇవ్వరా? మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్య. సంగారెడ్డి మంజిరా డ్యాంలో వ్యక్తి గళ్లంతు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడం సరికాదని ఎంపీపీ దేశెట్టి సిద్ధరాములు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.